ఓం శాంతి. ఇరవై 7/5/77 పవర్ఫుల్ స్టేజ్ అర్థాత్ బాబ్ సమాన్ బేజ్ రూప స్థితి. పవర్ఫుల్ స్టేజ్ అనగా బాబా సమానమైన బేజ రూప స్థితి. सदा समर्थ, सदा ज्ञान के खजाने से संपन्न, बाप समान गुण मूर्ति और शक्ति मूर्ति, ज्ञानी तू आत्मा, ऐसी विदेशी सो स्वदेशी आत्माओं प्रति बाप दादा के उच्चारे हुए महावाक्य. सदा समर्थవంతమైన, सदा ज्ञान खजानाతో సంపన్నమైన, బాబా సమానమైన గుణమూర్తులు మరియు శక్తిమూర్తులు, జ్ఞాని ఆత్మలు, ఇటువంటి విదేశీ స్వదేశీ ఆత్మలతో బాప్ దాదా महावाक्यालु. आज बाप दादा के सामने कौन सी सभा बैठी हुई है? ఏ రోజు బాప్ దాదా ఎదురుగా ఎటువంటి సభ కూర్చుని ఉంది? ఈ రోజు బాప్ దాదా ఎదురుగా ఎటువంటి సభ కూర్చుని ఉంది? जानते हो? తెలుసా? आज डबल प्रकार की सभा. ఈ రోజు రెండు రకాలైనటువంటి సభ అనేది ఉంది. एक जो सभी सामने बैठी है, भारतवासी बच्चों की सभा. ఒకటి ఎదురుగా కూర్చుని ఉన్నటువంటి భారతవాసి పిల్లల యొక్క సభ. दूसरे विदेशी बच्चों की सभा. రెండవది విదేశీ పిల్లల యొక్క సభ. विदेशी बच्चे बहुत उमंग, उत्साह और लगन से बाप को प्रत्यक्ष करने के प्लान बनाते हुए बार बार बाप के गुण गाते खुशी में नाच रहे. విదేశీ పిల్లలు చాలా ఉమంగ ఉత్సాహంతో మరియు లగన్తో బాబాను ప్రత్యక్షం చేసేటువంటి ప్లాన్స్ తయారు చేసుకున్నారు. పదే పదే బాబా యొక్క గుణాలని గానం చేస్తూ ఖుషీలో నాట్యం చేస్తూ ఉన్నారు. उन्हों की खुशी का मन का गीत बाप दादा के सामने सुनाई दे रहा. వారి యొక్క సంతోషకరమైన మనసు యొక్క పాటలు బాప్ దాదా ఎదురుగా వినిపిస్తున్నారు. सब तरफ विशेष रूप से बाप के स्नेह और सेवा का वातावरण आकर्षण करने वाला. అన్ని వైపుల నుంచి విశేషమైన రూపంతో బాబా యొక్క స్నేహము మరియు సేవ యొక్క వాతావరణం ఆకర్షించేదిగా ఉంటుంది. बाप दादा को भी बच्चों को देख बच्चों के उमंग पर खुशी होती. బాప్ దాదాకి కూడా పిల్లల్ని చూసి పిల్లల యొక్క ఉమంగ ఉత్సాహాలపై ఖుషి అవుతున్నారు. साथ साथ आप सभी बच्चों का मिलन का उमंग देख हर्षित होती. బాబా చెప్తున్నారు వెను వెంట పిల్లలను మీ అందరితో కలిసేటువంటి ఉమంగ ఉత్సాహాలు, బాబాతో కలుసుకోవాలనేటువంటి ఉమంగ ఉత్సాహాలు చూసి ఖుషి అవుతున్నారు. आज अमृत वेले बाप दादा चारों ओर के बच्चों के पास चक्कर लगाने निकले. ఈ రోజు బాప్ దాదా అమృత వేళ నలువైపులో ఉన్న పిల్లల దగ్గరికి చక్రం చుట్టారు. क्या देखा?
ఏం చూసి ఉండొచ్చు? పిల్లల దగ్గరికి వెళ్ళి చూసి ఏం చూసి ఉండొచ్చు? मधुबन वरदान भूमि में खुशी खुशी से आए हुए बच्चे, ऐसे ही मिलन की खुशी में और सब बात भूले हुए। మధుబన్ అంటేని వరదాని భూమి. ఖుషి ఖుషిగా వచ్చినటువంటి పిల్లలు ఈ మిలనం జరుపుకోవాలనే సంతోషంలో అన్ని విషయాల్ని మర్చిపోతున్నారు. మధుబన్ వెళ్ళాము అంటే, బాబా యొక్క వరదాని భూమిలో అడిగి పెట్టాము అంటే, ఇంకే విధమైనటువంటి బాహ్య ప్రపంచమేక ఆలోచనలు, చింతలు, విషయాలు ఏమి కూడా బుద్ధిలో ఉండవు. ఒక్క బాబా ఇచ్చే వరదానాలు, బాబా ఇచ్చే పాలన తప్ప ఇంకేమి గుర్తుండదు. हर एक नंबरवार पुरुषार्थ अनुसार वरदान प्राप्त करने में उमंग उत्साह में थे. ప్రతి ఒక్కరు నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా వరదానాల్ని ప్రాప్తింప చేసుకుంటూ ఉమంగ్ ఉత్సాహాల్లో ఉన్నారు. और सब तरफ चक्कर लगाते हुए क्या देखा? మరియు అన్ని వైపులా చక్రం చుట్టి ఏం చూశారు బాబు దాదా? मेजॉरिटी का शरीर बल अपने अपने स्थान पर है, लेकिन मन की लगन मधुबन तरफ. బాబా చెప్తున్నారు, మెజారిటీ శరీరం యొక్క బలం తమ తమ స్థానాలలో ఉన్నారు, కానీ మనసు అయితే అవ్యక్తమైన రూపంతో యోగయుక్తమైన పిల్లలు మధుబన్ వైపే మనసు ఉంది. అందరికీ శరీరము స్థానం ఎక్కడ ఉందో అక్కడే ఉంటారు. బాబా మిలన్ అనగానే ప్రతి మిలన్కి మనం మధుబన్ వెళ్ళలేము కదా. మనందరి శరీరాలు ఎక్కడ ఉంటాయి? సెంటర్ లోనే ఉంటాయి, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? మధుబన్లో కదా. అవ్యక్త రూపంతో యోగయుక్తమైన పిల్లలు మధుబన్ కి చేరుకుని అనుభవం చేసుకుంటూ ఉంటారు. चारा और स्वरूप छात्रक समान दिखाई दे रहा था. నలువైపుల స్వరూపము ఛాత్రకు సమానంగా చూస్తూ ఉంటారు. ఛాత్రక పక్షుల్లాగా చూస్తూ ఉంటారు. याद की यात्रा के चार्ट में क्या दिखाई दिया? స్మృతి యాత్ర యొక్క చార్ట్ లో ఏం చూపిస్తున్నారు? पोजीशन और अपोजिशन दोनों का खेल देखा था. బామ్దాదా చెప్తున్నారు, పొజిషన్ అపోజిషన్ ఈ రెండిటి యొక్క ఆటని చూశారు. यथाशक्ति हर एक अपने पोजीशन पर स्थित रहने का प्रयत्न बहुत करते, लेकिन माया की अपोजिशन एक रस स्थिति में स्थित होने में विघ्न स्वरूप बन रही थी. బాబా చెప్తున్నారు, యథాశక్తి ప్రతి ఒక్కరు తమ యొక్క పొజిషన్ లో స్థితి అవ్వటానికే ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఎంత శక్తి ఉందో శక్తిని అనుసరించి ఆ స్వరూపంలో స్థితి అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మా యొక్క అపోజిషన్ ఏం చేస్తుంది? ఏకీరస స్థితిలో స్థితిలో అవ్వటానికి విఘ్న స్వరూపంగా అవుతుంది. ఏకీరస స్థితిలో స్థితి అవ్వకుండా విఘ్న రూపంగా అవుతుంది. इसका कारण क्या? దేనికి కారణం ఏంటి? एक तो सारे दिन की दिनचर्या पर बार बार अटेंशन की कमी, दूसरा शुद्ध संकल्प का खजाना जमा न होने के कारण व्यर्थ संकल्पों में
ज्यादा समय व्यतीत करते हैं। బాబా దీనికి రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి, రోజంతటి దినచర్యలో పదే పదే అటెన్షన్ లోపించడము. రోజంతటి దినచర్యలో పదే పదే అటెన్షన్ ఇవ్వకపోవడం. బాబా ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ పైన అటెన్షన్ లేకపోవడం. రెండవది, శుద్ధ సంకల్పాల ఖజానా జమ చేసుకోని కారణంగా వ్యర్థ సంకల్పాల్లో ఎక్కువగా సమయం వ్యర్థమైపోతుంది. శుద్ధ సంకల్పాల ఖజానా జమ చేసుకోకపోవడం వలన సమయం వ్యర్థంలో ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. మనన శక్తి బహుత్ కమ్. మనన శక్తి అనేది చాలా తక్కువ ఉంది అంటున్నారు బాబా. और तीसरा, किसी भी प्रकार की छोटी छोटी परिस्थितियां जो है कुछ भी नहीं, उन छोटी सी बातों की कमजोरी का कारण बहुत बड़ा समझ उसको मिटाने में टाइम बहुत वेस्ट करते हैं. एक थर्ड पॉइंट, ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, నిజానికి అదేమంత పెద్ద విషయం కాదు, అయినా ఆ చిన్న విషయంలో కూడా బలహీనమైపోయిన కారణంగా చాలా పెద్దదిగా భావిస్తూ ఉంటారు. దానిని తొలగించుకోవడంలో చాలా టైము వేస్ట్ చేస్తూ ఉంటారు. కారణకి అందుకు కారణం ఏంటి? మళ్ళీ समय प्रति समय जो अनेक प्रकार की परिस्थितियों को पार करने की युक्तियां सुनते हैं, वह उस समय घबराने के कारण स्मृति में नहीं आती. బాబా ఏం చెప్తున్నారు? సమయ ప్రతి సమయము ఏవైతే అనేక రకాలమైన పరిస్థితులు దాటడానికి బాబా యుక్తులు వినిపిస్తూ ఉంటున్నారు, అనేకమైన యుక్తులు వింటున్నారు. ఆ సమయంలో గాబరా పడిపోతున్న కారణంగా స్మృతిలోకి రావడం లేదు. పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితుల్ని ఎలా దాటుకోవాలో బాబా ముందుగానే మనకి వినిపిస్తున్నారు యుక్తులు. అయితే మనం వింటున్నాము, సమయం వచ్చినప్పుడు వాటిని మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాం అంటున్నారు బాబా? పరిస్థితిని చూసి హైరాన్ అయిపోవడం, టెన్షన్ పడిపోవడం, స్వాస్థితిని మర్చిపోవడం. నాలుగో పాయింట్, अपने ही स्वभाव संस्कार जो समझते भी नहीं होने चाहिए, बार बार उन स्वभाव संस्कार के वशीभूत होने से धोखा भी खा चुके हैं, लेकिन फिर भी रचता कहलाते हुए भी वशीभूत हो जाते हैं. నాలుగవ కారణం, తమ యొక్క స్వభావ సంస్కారాలు ఏవైతే భావిస్తూ కూడా చేయలేకపోతూ ఉంటారు, పదే పదే ఆ స్వభావ సంస్కారాలకి వశమైపోతూ ఉన్న కారణంగా మోసపోతూ ఉంటారు. కానీ మళ్ళీ రచయిత అని పిలుచుకుంటూ కూడా వశమైపోతూ ఉంటారు. మాస్టర్ రచయితలు, భగవంతుడు ఎవరు? రచయిత. మరి స్వయం మాస్టర్ రచయితలు ఇలా పిలుచుకుంటూ కూడా మళ్ళీ వశమైపోతూ ఉంటారు. अपने अनादि आदि संस्कार बार बार स्मृति में नहीं लाते हैं. పదే పదే తమ యొక్క ఆది అనాది సంస్కారాలను స్మృతిలోకి తెచ్చుకోవడం లేదు. రోజంతా ఏం చేయాలి? అనాది ఆది యొక్క సంస్కారాలు, దేవతా సంస్కారాలు, ఆత్మ యొక్క
స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే స్మృతిలోకి తెచ్చుకోవాలి, కానీ చేయడం లేదు. इस कारण संस्कार स्वभाव मिटाने की समर्थ नहीं आ सकती. దీని కారణంగా సంస్కార స్వభావాలు తొలగించుకునేటువంటి సమర్థత రావడం లేదు. ऐसे चारों ही प्रकार के యోధ దేఖి, ఈ విధంగా 4 రకాలైనటువంటి యోధులను చూశారు. యోధ శబ్ద సున్కర్ హంసే ఆతి, యోధులు అనే శబ్దము, యుద్ధం చేసేవాళ్ళు అనే శబ్దం వినగానే నవ్వొస్తుంది. और जिस समय प्रैक्टिकल में आते हो उस समय हंसी आती है. బాబా చెప్తున్నారు, ఏ సమయంలో అయితే ప్రాక్టికల్ యాక్ట్ అనేది, ప్రాక్టికల్ గా యాక్టింగ్ లోకి వస్తారు, ఆ సమయంలో నవ్వు వస్తుంది. बाम दादा को ऐसा खेल देखते हुए बच्चों पर रहम और कल्याण का संकल्प आता है. బామ్ దాదాకి ఇటువంటి ఆటని చూసి పిల్లల పైన దయ కలుగుతుంది, కళ్యాణకారి సంకల్పాలు వస్తున్నాయి. अब तक मेजॉरिटी व्यर्थ संकल्पों की स्पेशल कंप्लेंट बहुत करते हैं. ఇప్పటి వరకు మెజారిటీ వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లైంట్సే చాలా చేస్తున్నారు. व्यर्थ संकल्प के कारण तन और मन दोनों कमजोर हो जाते हैं. వ్యర్థ సంకల్పాల కారణంగా తనువు మనసు రెండు కూడా బలహీనమైపోతూ ఉంటాయి. వ్యర్థ సంకల్ప కారణకి, వ్యర్థ సంకల్పాలకి కారణం ఏంటి? వ్యర్థ సంకల్పాలకి కారణం ఏంటంటారు? सुनाया था, अपनी दिनचर्या को सेट करना नहीं आता. బాబా చెప్తున్నారు, వినిపించాను కదా, మీ యొక్క దినచర్యని సెట్ చేసుకోవడం రావడం లేదు. వ్యర్థంగా సమయం ఎందుకు పోతుంది, వ్యర్థంగా శక్తులు ఎందుకు పోతున్నాయి అంటే మన యొక్క దినచర్యని సెట్ చేసుకోకపోవడమే కారణము అంటున్నారు బాబా. अमृत वेले रोज की दिनचर्या तन के और मन को सेट कर. బాబా దాని నివారణ చెప్తున్నారు. అమృత వేళే రోజు దినచర్యని తనువుకి మనసుకి సెట్ చేసుకోండి అంటున్నారు. తనువు కోసం అయితే సెట్ చేసుకుంటాం కదా, ఈరోజు ఏం నాస్తా చేయాలి, ఈరోజు ఏమి భోజనంలో ఏం కావాలి కదా, ఈరోజు ఇంకా ఎలా సంపాదన చేయాలి, ఇలా శరీరం కోసం అయితే చాలా బాగా సెట్ చేసుకుంటూ ఉంటాం. మరి మనసు కోసం కూడా సెట్ చేసుకోండి అంటున్నారు బాబా. जैसे तन की दिनचर्या बनाते हो, सारे दिन में यहो यहो कर्म करना, ऐसे अपने स्थूल कार्य के हिसाब से मन की स्थिति को भी सेट कर. ఏ విధంగా తను యొక్క దినచర్యని తయారు చేసుకుంటూ ఉంటారు, మొత్తం రోజంతట్లో ఈ కర్మలు చేయాలి అని. అదే విధంగా మీ యొక్క స్థూలమైన కార్యాలు లెక్కతో మానసిక స్థితిని కూడా సెట్ చేసుకోండి అంటున్నారు బాబు. మీ శరీరానికి ఏవైతే చెయ్యాలో ఆ సమయం కాకుండా మిగతా సమయాన్ని వృధాగా వ్యర్థంగా పోగొట్టుకోకుండా మనసుకి సంబంధించినటువంటి స్థితిని తయారు చేసుకోవడానికి సెట్ చేసి పెట్టుకోండి అంటున్నారు బాబు. అలా అని శరీరానికి కర్మలు పక్కన పెట్టేసి చేయమని చెప్పడం లేదు. వాటి యొక్క లెక్కతో, అంటే ఆ లెక్క ఏదైతే ఉందో ఏం చేయాలో, శరీరానికి ఏమేమి కర్మలు ఉన్నాయో అవన్నీ చేసుకోండి, మిగిలిన సమయాన్ని సెట్ చేసి పెట్టుకోండి. जैसे अमृत वेले याद की यात्रा का समय सेट, ऐसे सुहावने समय पर, जबकि समय का भी सहयोग है, सतो प्रधान बुद्धि का सहयोग है, ऐसे समय पर मन की स्थिति भी सबसे
పవర్ఫుల్ స్టేజ్ కి చాహి. బాబా చెప్తున్నారు ఏ విధంగా అమృత వేళ స్మృతి యాత్ర యొక్క సమయం సెట్ అయి ఉంది. అమృత వేళ అనగానే ఏం గుర్తుకొస్తుంది? బాబాతో మనసుని కనెక్ట్ చేయాలి కదా. అమృత వేళ అనేది ఒక టైము ఫిక్స్ అయిపోయింది. ఆ సమయము చాలా మంచిగా అనుభవం చేసుకునే సమయం. ఆ సమయం సహయోగం యొక్క సమయం, సతో ప్రధానమైనటువంటి బుద్ధి యొక్క సహయోగం చేసే సమయం. ఆ సమయంలో మానసిక స్థితి కూడా అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ స్టేజ్ కలిగి ఉండాలి అంటున్నారు. ఎందుకంటే అమృత వేళ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు, మీ మనసు కూడా ఏమి డిస్టర్బ్ అవ్వదు. వాతావరణం మంచిగా ఉంటుంది, మీ బుద్ధి ఫ్రెష్ గా ఉంటుంది, ఇంకా బాబా సహాయం కూడా ఎక్కువగా లభిస్తుంది. పవర్ఫుల్ స్టేజ్ అర్థాత్ బాబ్ సమాన్ పేజ్ రూపస్థితి. ఇంకా మన మనసుని చాలా పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోవాలి. పవర్ఫుల్ స్థితి అనగా బాబా సమానమైన బేజ్ రూపస్థితి. బాబా సమానం. బాబా ఎలా ఉన్నారు? బేజ రూపుడు. అలాగే సర్వశక్తివంతుడు. ఆయన సమానంగా బేజ రూప స్థితిలో శక్తిశాలిగా అవ్వాలి. तो यह अमृत वेले का जैसे श्रेष्ठ समय है, वैसे श्रेष्ठ స్థితి होनी चाहिए. ఈ అమృత వేళ ఎంతటి శ్రేష్టమైన సమయము, అంతగానే శ్రేష్టమైన స్థితి కూడా ఉండాలి. साधारण स्थिति में तो कर्म करके भी रह सकते हो, लेकिन यह श्रेष्ठ वरदान का समय है. బాబా చెప్తున్నారు సాధారణమైన స్థితిలో ఉన్నప్పటికీ, కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ చెయ్యండి, కానీ ఈ విశేషమైన వరదానం యొక్క సమయం ఏదైతే ఉందో అమృత వేళ ఎలా ఉండాలి? పవర్ఫుల్ స్టేజ్ కలిగి ఉండాలి. పవర్ఫుల్ స్టేజ్ అనగా ఇక్కడ మంచిగా పట్టు వస్త్రాలు ధరించి ఒక పేటకం వేసుకుని ఎలా కూర్చోవలసిన పని లేదు కదా. మీరు ఎలా ఉన్నారో అలా సింపుల్ గానే ఉండండి, కానీ మనసు యొక్క స్థితి ఎలా ఉండాలి? పవర్ఫుల్ గా ఉండాలి. इस समय को यथार्थ रीति यूज ना करने के कारण सारे दिन की यान की स्थिति पर ప్రభావ పడతాయి. బాబా చెప్తున్నారు ఈ సమయాన్ని యథార్థమైనటువంటి రీతితో ఉపయోగించని కారణంగా మొత్తం రోజంతా కూడా స్మృతి యొక్క స్థితిపై ప్రభావం పడుతుంది. అమృత వేళ శక్తిశాలి స్థితి కలిగి ఉంటే రోజంతా కూడా శక్తిశాలిగా ఉంటుంది. సో అమృత వేళ శక్తిశాలిగా లేకపోతే, తయారు చేసుకోకపోతే రోజంతా కూడా డేలాగానే ఉంటారు అంటున్నారు బాబా. ఎందుకంటే దాని ప్రభావం పడుతుంది. చూడండి, ఎవరైనా లేవటంతోనే టెన్షన్ గా లేచారనుకోండి, ఏమంటారు? మాకు ఈ రోజంతా టెన్షన్ గానే ఉంది, లేవటంతోనే టెన్షన్ గా అనిపించింది, లేవటంతోనే హెడేక్ గా ఉంది, రోజంతా హెడేక్ గా అనిపించింది అంటూ ఉంటారు కదా కొన్ని ఉదాహరణ. ఇలా లేవటంతోనే పవర్ఫుల్ స్టేజ్ తయారు చేసుకున్నట్లయితే రోజంతా అదే పవర్ఫుల్ స్థితి అనేది ఉంటుంది అంటున్నారు బాబు. तो पहला अटेंशन अमृत वेले की पवर्फुल स्थिति की సెట్టింగ్ కప్. బాబా మొదటి అటెన్షన్ ఇస్తున్నారు, అమృత వేళ పవర్ఫుల్ స్థితి యొక్క సెట్టింగ్ చేసుకోండి. ఏ సెట్టింగ్ చేసుకోవాలి? మంచిగా లైట్, మంచిగా కామెంటరీ, మంచిగా కుర్చీ అన్ని వేసుకుని, అన్ని మంచిగా సెట్ చేసుకుని నిద్రపోవడం కాదు, మనసుని మంచిగా సెట్ చేసుకోవాలి. ఎక్కడైనా కూర్చోండి, ఎలాగైనా కూర్చోండి, కానీ మానసిక స్థితి ఎలా ఉండాలి?
పవర్ఫుల్ గా ఉండాలి. అందుకు మీరు సెట్ చేసుకోండి. ఒక స్వమానం తీసుకోండి, ఒక వరదానం తీసుకోండి, బాబా నుంచి ఒక శక్తి తీసుకోండి, ఒక గుణం తీసుకోండి, దానిపైన అనుభూతి చేసుకోవటం ప్రారంభించండి. ఇలా మనసుని సెట్ చేసుకోండి. दूसरी बात, जब ज्ञान गुह्य बात सुनते हो, अर्थात रेगुलर स्टडी करते हो, उस समय जो पॉइंट्स निकलती हैं उस हर पॉइंट को सुनते हुए अनुभवी मूर्ति होकर नहीं सुनते. బాబా చెప్తున్నారు. ఇక రెండవది, ఫస్ట్ చాలా విషయాలు చెప్పి సారం ఏం చెప్పారు, అమృత వేళ సమయంలో పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోవడానికి సెట్టింగ్ చేసుకోండి. ఇక రెండవది ఏం చెప్తున్నారు, జ్ఞానం యొక్క చాలా గుహ్యమైన విషయాలు వింటున్నారు. అనగా ప్రతిరోజు రెగ్యులర్ గా బాబా చెప్పే జ్ఞానాన్ని స్టడీ చేస్తున్నారు. ఆ సమయంలో ఏవైతే పాయింట్స్ వింటున్నారో ఆ ప్రతి ఒక్క పాయింట్ వింటూ అనుభవీ మూర్తిగా అయ్యి వినడం లేదు. బాబా జ్ఞానం వింటున్నాం కానీ అది ఎంత పవర్ఫుల్ జ్ఞానము అంతటి అనుభవీపూర్వకంగా అనుభవీ మూర్తిగా అయ్యి వినడం లేదు అంటున్నారు బాబా. జ్ఞాని తు ఆత్మ హర్ బాత్ కే స్వరూప్ కా అనుభవ కర్తి. జ్ఞాని ఆత్మ ఎలా ఉండాలి, ప్రతి పాయింట్ స్వరూపంగా అనుభవం చేసుకోవాలి. అంటే అది నేనే అని ఫీల్ అవ్వాలి. అబ్బాయి ఇప్పుడు చెప్పారు పవర్ఫుల్ స్టేజ్ తయారు చేసుకోండి అనగానే మన ఆత్మ అంతటి పవర్ఫుల్ స్టేజ్ అనుభవంలోకి వెళ్ళిపోవాలి. అది నేనే ఆ విధంగా తయారవ్వాలి. నాకే బాబా చెప్తున్నారు. అలాగే ప్రతి పాయింట్ యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ వినాలి. ఇది వాళ్ళ కోసం చెప్తున్నారు, ఇది వీళ్ళ కోసం చెప్తున్నారు, ఇది నా కోసము, ఇది నా కోసం కాదు, ఇలా ఉండకూడదు. ప్రతి పాయింట్ బాబా నా కోసమే చెప్తున్నారు, నేనే ఆ విధంగా తయారవుతాను అని వినాలి. సున్నా అర్థాత్ స్వరూపకే అనుభవి బన్కర్ సున్నా. వినడము అంటే అర్థం ఏంటి, ఆ స్వరూపం యొక్క అనుభవిగా అయ్యి వినాలి అంటున్నారు బాబా. ఏదైతే వింటున్నామో దాని యొక్క స్వరూపంగా అయ్యి వినాలి. లేకిన్ అనుభవీ మూర్తి బననా బహుత్ కమ్ ఆతా హై. కానీ అనుభవీ మూర్తిగా అయ్యి వినడం అనేది చాలా తక్కువ వస్తుంది అంటున్నారు. सुनना अच्छा लगता है, गुह्य भी लगता है, खुशी भी होती है, बहुत अच्छा खजाना मिल रहा है, लेकिन समान अर्थ स्वरूप बनना इसका अभ्यास होना चाहिए. వినడం మంచిగా అనిపిస్తుంది, చాలా గుహ్యమని కూడా అనిపిస్తుంది, ఖుషి కూడా అవుతున్నారు, చాలా మంచి ఖజానా లభించింది అని అనుకుంటున్నారు. కానీ ఆ స్వరూపంగా తయారవడం, స్వయంలో ఇముడ్చుకోవటం, ఈ అభ్యాసం కూడా కావాలి అంటున్నారు. బాగుంది, మంచిగా ఉంది, ఇంతవరకే కాదు, స్వయం స్వరూపాన్ని తయారు చేసుకోవాలంటున్నారు. मैं आत्मा निराकार हूं, जो बार बार सुनते हैं, लेकिन निराकार स्थिति के अनुभवी बनकर सुन. నేను ఆత్మ నిరాకారి, ఇది పదే పదే వింటున్నారు బాబా, ప్రతిరోజు చెప్తూ ఉంటారు. కానీ నిరాకార స్థితి యొక్క అనుభవిగా అయ్యి వినండి. వినేటప్పుడు ఎలా అవ్వాలంటున్నారు బాబా, స్వయం నిరాకారి ఆత్మ యొక్క స్వరూపంగా అయ్యి వినాలి. జైసి పాయింట్ వైస్ అనుభవం, ఎటువంటి పాయింట్ అటువంటి అనుభవం ఉండాలి. మురళి ఎలా వినాలో ఒకసారి దాదీజీ క్లాస్ విన్నారు కదా, అప్పుడు మనం జ్ఞానం యొక్క పాయింట్స్ మర్చిపోకుండా ఉంటాము అని చాలా బాగా వివరించారు. ఇప్పుడు ఆత్మ పరంధామం
అనగానే మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆత్మ స్వరూపంలో స్థితి అవ్వాలి, పరంధామ్ నివాసిగా ఆ రూపం మనకి కనిపించాలి. స్వర్గము మీ లక్ష్యము, లక్ష్మీనారాయణులు అనగానే ఆ స్వర్గం యొక్క స్వరూపము, లక్ష్మీనారాయణ యొక్క స్వరూపము, అది నేనే అనేటువంటి ఆ ఫీలింగ్ లోకి వెళ్ళాలి. ఇలా ప్రతి పాయింట్, ఏ పాయింట్ వింటారో అటువంటి అనుభవం చేసుకోవాలి. परमधाम की बातें सुनो तो परमधाम निवासी होकर परमधाम की बात सुनो. పామ్ దాదా చెప్తున్నారు పరంధామం యొక్క విషయం విన్నారు, అప్పుడు వెంటనే ఎలా అయిపోవాలి? పరంధామ్ నివాసిగా అయి పరంధామం యొక్క విషయాన్ని వినండి అంటున్నారు. కనిపిస్తుందా పరంధామం? కనిపిస్తుందా? కనిపించట్లేదు. టైం పడుతుందా కనిపించడానికి? स्वर्गवासी दिखाई, स्वर्गवासी देवताई स्थिति के अनुभवी बन स्वर्ग की बात सुन. అలాగే స్వర్గవాసి దేవత యొక్క స్థితి అనుభవిగా అయి ఆ స్వర్గం యొక్క విషయాన్ని వినండి. इसको कहा जाता है सुनना अर्थ సమాన. దీనిని ఏమంటారు? వినడము అనగా స్వయం ఆ విధంగా తయారవడం, స్వయంలో ఇముడ్చుకోవడం. సమానార్థ స్వరూప్ బనన, ముడ్చుకోవటము అంటే ఆ స్వరూపంగా తయారవడము. अगर इसी रीति से मुरली सुनो तो शुद्ध संकल्प का खजाना जमा हो जाएगा. ఒకవేళ మీరు మురళి ఈ విధంగా విన్నట్లయితే శుద్ధ సంకల్పాల యొక్క ఖజానా జమ అయిపోతూ ఉంటుంది. और इसी खजाने के अनुभव को बार बार सुमिरन करने सारा समय बुद्धि इसी में ही बिजी रही. ఈ ఖజానా అనుభవాన్ని పదే పదే మీరు స్మరణ చేస్తూ ఉంటే మనకి ఏం ఖజానా లభిస్తుంది, ఏం పొందుతున్నాము అన్నది పదే పదే మీరు బుద్ధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మొత్తం సమయం అంతా బుద్ధి బిజీగానే ఉంటుంది. ఇక వ్యర్థం ఎక్కడ ఉంది? వ్యర్థ సంకల్పం से सहज किनारा हो जाएगा. వ్యర్థ సంకల్పాల నుంచి సహజంగానే తొలగిపోతారు. अगर अनुभवी होकर नहीं सुनते तो बाम के खजाने को अपना खजाना नहीं बना. బాబా చెప్తున్నారు ఒకవేళ అనుభవిగా అయ్యి వినడం లేదు అంటే బాబా ఖజానాల్ని తమ ఖజానాలుగా చేసుకోలేరు. इसलिए ఖాళీ रहते, అందుకని ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది బుద్ధి. బాబా ఖజానాలు నా ఖజానాలు, బాబా ఏ పాయింట్ చెప్తున్నారో ఆ స్వరూపంగా నేను అవుతున్నాను అని అనుభవం చేసుకుంటూ విన్నట్లయితే మీ బుద్ధి ఖజానాలతో నిండిపోతుంది, లేకపోతే ఖాళీ అయిపోతుంది. వ్యర్థ సంకల్పంతో స్వయం హి జగహ దేతే. ఇంకా వ్యర్థ సంకల్పాలకి స్వయమే ప్లేస్ ఇస్తున్నట్లు. మనసులో వ్యర్థ సంకల్పాలకి నాకు నేనే స్థానం ఇస్తున్నాను. और आगे बढ़कर सारी दिनचर्या में क्या क्या कमी करते हो वह फिर दूसरे दिन सुनाएंगे. బాబా చెప్తున్నారు ఇక ముందుకు వెళ్ళాలి అంటే మొత్తం రోజంతట్లో దినచర్య అంతట్లో ఏమేమి లోట్లు ఉన్నాయి అన్నది అది ఇంకొక రోజు వినిపిస్తాను అంటున్నారు బాబా. అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు విషయాల కోసం చెప్పారు. అమృత వేళ సెట్ చేసుకోవాలి పవర్ఫుల్ స్థితిని, అది ఇంకొకటి మురళిని ఏ విధంగా వినాలి, ఆ స్వరూపంగా అయి వినాలి, దాన్ని స్వయంలో ఇముడ్చుకోవాలన్న దానికోసం చెప్పారు. మరి ఇంకా రోజంతా చాలా కర్మలు ఉంటాయి కదా, ఇవన్నీ తర్వాత వినిపిస్తాను అంటున్నారు బాబా. పెహ్లే ఇన్ దో బాతోं को ठीक करो. మొదట ఈ రెండింటిని మీరు సరి చేసుకోండి అంటున్నారు. ఇవి రెండు సరి చేసుకుంటూ మిగతావన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. ఎందుకంటే మొదట అమృత వేళ యోగము, రెండు మురళి, ఇవి రెండు సెట్ చేసుకో.
ज्यादा డోస్ नहीं देते. బాబా చెప్తున్నారు మీకు ఎక్కువ డోస్ ఇవ్వడం లేదు అంటున్నారు. ఎక్కువ మందు ఇచ్చినా కూడా ఏమవుతుంది, కష్టం అవుతుంది కదా. కావలసినంత డోస్ ఇచ్చాను, మీకు ఎక్కువ ఇవ్వడం లేదు అంటున్నారు. अच्छा, सदा समर्थ, सदा ज्ञान खजाने से संपन्न, ज्ञान की यात्रा द्वारा सर्व शक्तियों की अनुभवी मूर्ति, सदा हर परिस्थिति को स्वास्थिति द्वारा सेकंड में और सहज पार करने वाले ऐसे बाम समान गुण मूर्ति और शक्ति मूर्ति ज्ञानी तो आत्माओं को बाम दादा का याद प्यार और नमस्ते. बाबा प्रिय स्मृతులు చెప్తున్నారు, సదా సమర్థవంతమైన వారికి, సదా జ్ఞాన ఖజానాతో సంపన్నమైన వారికి, స్మృతి యాత్ర ద్వారా సర్వ శక్తులేక అనుభవీ మూర్తులకు, సదా ప్రతి పరిస్థితిని స్వాస్థితి ద్వారా ఒక్క సెకండ్ లో మరియు సహజంగా దాటేసేటువంటి వారికి, బాబా సమానమైన గుణమూర్తులకు, శక్తి జ్ఞాని ఆత్మలకు, శక్తి మూర్తులు జ్ఞాని ఆత్మలకు బామ్ దదేక ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.